ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నెంబరు 654 పేజీ, ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన, ప్రవక్త అయిన ఇర్మియా రచించిన దైవ గ్రంథం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను నేను. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు, సమయం లేదు కాబట్టి ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మాటలు వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లల, ఇర్మియా గ్రంథము చాలా ప్రశస్తమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథము మనకి నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఇర్మియా గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయటం చూస్తాం. ఇశ్రాయేలీలు దేవుని మాట లెక్క చేయకుండా విచ్చలవిడిగా తిరగటం మనం చూస్తాం. ఇశ్రాయేలీలు దేవునికి భయపడటం మానేసిన స్థితిని మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు దేవునికి భయపడినట్టే ఉంటారు. వాళ్ళు చేయాల్సినటువంటి తప్పుడు పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దేవుని భయమును పూర్తిగా వదిలేసిన వారుగా, యాజకులకు ఏమాత్రము కూడా భయపడిన వారుగా, ప్రవక్తలకు ఏమాత్రము కూడా భయపడిన వారుగా, ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని మాట అంటే లెక్కలేని తనంలో ఉన్నారు. ఇది ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అందుకనే దేవుడు తన బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో ఈ విషయాలన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఎలాగైనా బుద్ధి కలగటానికి, బుద్ధి కలగటానికి కొన్ని పర్యాయములు ఏం చేసేవాడు అంటే శత్రు రాజులకు అప్పగించేవాడు. జాగ్రత్తగా వింటున్నారా? శత్రు రాజులకు అప్పగించేవాడు. ఎందుకు అప్పగించేవాడు అంటే, అలాగైనా శత్రురాజులకి అప్పగించడం ద్వారానైనా ఆ శత్రురాజులు వచ్చి దేవుని బిడ్డల్ని బాధ పెట్టడం చూసి ఆ బాధలోనైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారేమో, ఆ కష్టాల్లోనైనా దేవుని తట్టు తిరుగుతారేమో, ఆ వచ్చినటువంటి ఇబ్బందుల్లోనైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటారేమో అని కొన్ని సందర్భాలు దేవుడు తన సొంత ప్రజల్ని శత్రువులకు అప్పగించేవాడు. ఈ ఇర్మియా కాలంలో ఎక్కువగా మనకు ఎవరు కనబడతారంటే ఇశ్రాయేలీలు కనబడతారు. ఆ తర్వాత బబులోనీయులు కనబడతారు మనకి. అంటే బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు తరచుగా ఇశ్రాయేలీల మీదకు దండెత్తి ఇశ్రాయేలీలని బాధపెట్టి గాయపెట్టి వాళ్ళని తన దేశానికి బానిసలుగా తీసుకెళ్లేవాడు. ఇర్మియా పెళ్లి కాకుండానే ప్రవక్తగా వాడబడ్డాడు. దేవుడు చెప్తాడు, ఇర్మియా, ఈ దేశంలో నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నీకంటూ కుటుంబం ఉండకూడదు, నీకంటూ మరి పిల్లలు ఉండకూడదు, నువ్వు నాకు చచ్చిపోయే వరకు ప్రవక్తగా వాడబడాలి అంటాడు. దేవుని మాటకు లోబడి ఇర్మియా పెళ్లి చేసుకోకుండా చరిత్ర ఏం చెప్తుందంటే 95 సంవత్సరాలు బ్రతికాడంట ఇర్మియా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 95 years. 95 సంవత్సరాల ఆయుష్ కాలంలో పిల్లరా 85 సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్య ప్రవక్తగా వాడబడ్డాడు. 85 సంవత్సరాలు దేవుని ప్రవచనాలు ఇశ్రాయేలుకి చెబుతూ ఉండేవాడు. ఇశ్రాయేలీల రాజులకు బుద్ధి చెప్పేవాడు. ఇశ్రాయేలీల రాజులకు గద్దింపులు ఇచ్చేవాడు. ఇశ్రాయేలీల రాజులకు హెచ్చరికలు ఇచ్చేవాడు. మీరు సరిగా పరిపాలన చేయకపోతే మీ సింహాసనాన్ని శత్రురాజులు వచ్చి కొల్లగొడతారు అని రాజులకు కూడా హెచ్చరిక ఇచ్చేవాడు ఇర్మియా. అధిపతులకు హెచ్చరిక ఇచ్చేవాడు.
పిల్లరా, యాజకులకు హెచ్చరికలు ఇచ్చేవాడు. మీరు సరిగ్గా యాజకత్వం చేయకపోతే మీ యాజకత్వాన్ని దేవుడు తీసేస్తాడు. అధిపతులారా, మీరు సరిగ్గా పరిపాలన చేయకపోతే మీ ఉద్యోగాలను దేవుడు ఊడగొడతాడు. రాజులారా, మీరు సక్రమంగా దైవ పరిపాలన చేయకపోతే, నీతివంతమైన న్యాయవంతమైన పరిపాలన చేయకపోతే మీ సింహాసనాలను దేవుడు కూలగొడతాడు. రాజులకు, అధిపతులకు, యాజకులకు, ప్రజలకు హెచ్చరికలు చెప్పినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే మనకి ఇర్మియా కనబడతాడు. పిల్లరా, 95 సంవత్సరాలు బ్రతికాడు. 85 సంవత్సరాలు ప్రవక్తకి ఇశ్రాయేలీల్లో వాడబడ్డాడు. ఈ ఇర్మియా గ్రంథంలో ఇంకొక సన్నివేశం కూడా మనకు కనబడింది. తప్పిపోయినటువంటి దేవుని ప్రజల ఎడల దేవుని ఉన్నతమైన ప్రేమ కూడా కనబడింది. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ప్రతి అధ్యాయములో మనకు కనబడింది. మీరు నా బిడ్డలు కాదంటాడు, మరలా నా బిడ్డలు అంటాడు. కోపడతాడు, జాలి పడతాడు. మీకు అసలు కానానికి ప్రవేశం లేదంటాడు, మరలా కానానికి వెళ్ళండి అంటాడు. పిల్లరా, అంటే పోయిన వారం కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. కోపించుచూనే వాత్సల్యం చూపుతాడు. పిల్లరా, ఈ ఇర్మియా గ్రంథం చదువుతూ ఉంటే కళ్ళప్పు నీళ్ళు వచ్చేస్తాయి. ఇర్మియా గ్రంథం చదివితే నీకు అన్నం తినబుద్ధి కాదు, తాగాలనిపించదు. అరే, ఇంత దేవుని ప్రేమ! ఆప్ చేయండి. ఇంత దేవుని ప్రేమ అని మనకి అనిపించింది. పిల్లారా, మాటి మాటికి కోపం పుట్టించారంట, మాటి మాటికి దేవునికి ఆయాసాన్ని పుట్టించారంట, మాటి మాటికి దేవునికి కోపాన్ని రేపారంట. కానీ అప్పుడే అంటాడు, మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తానంటాడు. మళ్ళా అప్పగించేది ఆయనే, శత్రువుల నుంచి విడిపించేది కూడా ఆయనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథంలో మనకి ఎక్కువ కనబడే మాట ఏంటంటే, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీల ఎడల దేవుని మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ మనకు కనబడింది. ఒక విశ్వాసి జీవితంలో దేవుని ప్రేమను ఎరగాలి. దేవుని ప్రేమను గనక నువ్వు ఎరిగితే నువ్వు దేవుని నుండి నువ్వు తప్పిపోలేవు. బిడ్డలారా, ఆయన శిలువ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన శిలువ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన నుండి తప్పిపోలేవు. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నా ప్రజలకి నేను ఇంత మేలు చేశాను, ఇంత ఉపకారం చేశాను, వారు అడిగిందల్లా నేను ఇస్తున్నాను. ఎందుకు నా ప్రజలు తప్పిపోతున్నారు? ఎందుకు నా ప్రజలకి నేనంటే లెక్క లేకుండా పోతుంది? ఎందుకు నా ప్రజలకి అసలు నేనంటే భయం లేకుండా పోతుంది? ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను తండ్రి అని పిలుస్తున్నారు వాళ్ళు నన్ను, నేను తండ్రిని అయితే నాకు భయపడాలి కదా. ఇర్మియా, నేను తండ్రిని అయితే నాకు భయపడాలి కదా నా పిల్లలు. ఎక్కడుందయ్యా వాళ్ళకి భయం? పెందల కడనే మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని నా ప్రవక్తలైన వారిని అనేకుల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను తండ్రిని కదా, నాకు భయపడేవాడు ఎవడున్నాడు ఇశ్రాయేలీల్లో? అసలు ఏం చేస్తే వీళ్ళకి నా కోపం చల్లారి? ఇర్మియా, వీళ్ళరా తన ప్రేమని ఎవరికి చెప్పుకుంటున్నాడు అంటే ఇర్మియాకి చెప్పుకుంటున్నాడు. అంటాడు ఇర్మియా గ్రంథంలోనే, ఇశ్రాయేలీయులారా, మీరు నా మాటను పెడచెవిన పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే, మీ ప్రవర్తనను బట్టి, మీ విర్రవీగే స్వభావాన్ని బట్టి, మీ గర్వపు నడకను బట్టి నేనేం చేస్తానో తెలుసా? కొట్టడానికి చేతులున్నా, కోప్పట్టడానికి నోరున్నా, మీ ప్రవర్తన
చూసి నేను చాటున ఏడుస్తాను అంటున్నాడు దేవుడు. యాడు ఏడుస్తాడంట? చాటున ఏడుస్తాడంట. ఇన్ని మార్లు చెప్పినా మీరు లోబట్టలేదు, ఇన్ని మార్లు చెప్పిన మీరు హెచ్చరికని పెడజోని పెడుతున్నారు, మెడ వంచని జనాంగం అయిపోతున్నారు. మీ మెడ ఎలాగుందంటే ఇత్తడిలాగా ఉంది. ఇర్మియా, ఇశ్రాయేలీయుల మెడ ఎలాంటిదో తెలుసా? ఇట్స్ ఇత్తడి లాంటి మెడ వాడది, ఇత్తడి లాంటి నుదురు వాడది. అందుకే లోబట్టలేదు. మీ లోబడని స్థితిని చూసి, మీ చెడ్డ ప్రవర్తన చూసి తండ్రిగా, దేవునిగా నేనేం చేస్తాను తెలుసా? మీరు మారకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే, మీ బుద్ధి స్వభావం మీ నడవడిక మారకపోతే మిమ్మల్ని భూమి మీద నుంచి తీసేయచ్చు, మీ ఆయుష్ని తక్కువ చేయొచ్చు. కానీ నేను అలా చేయను. ఎందుకు చేయను తెలుసా? నేను తండ్రిని. మీ చెడ్డ ప్రవర్తన చూసి నేను చాటున ఏడుస్తా. దేవుని బాధ, దేవుని బాధ. ఈ ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాలంటే ఓపెన్ హార్ట్ అంటారు కదా, ఓపెన్ హార్ట్, తెరవబడిన హృదయం. ఈ ఈ అధ్యాయాలన్నీ మీరు చదివితే దేవుని తెరవబడిన హృదయం మీరు కనుగొంటారు. 31వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31:3, చాలా కాలము క్రిందట, అంటే ఇప్పుడు కాదు. దీని అర్థం ఏంటంటే, చాలా కాలము క్రిందట అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? చాలా కాలము క్రింద అనే మాటకి అర్థం ప్రజెంట్ కాదు, గతంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడంట ఇర్మియాతో. ఏమని చెప్తున్నాడు? చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా. దేవుడు అంట ఇర్మియాతో ఇశ్రాయేలీని ఎంతగా ప్రేమించాడో చెప్పాడంట. ఇశ్రాయేలీల పట్ల ఎంత ప్రేమ ఉందో దేవుని హృదయంలో, అది ఇర్మియాకి దేవుడు చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడు? ఈ 31వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, చాలా కాలం కిందట చెప్పాడు దేవుడు, నాకు ఇశ్రాయేలీల ఎడల నాకు ఎంతో ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. అందుకే నేను విడువక కృప చూపుచున్నాను. వాస్తవానికి ఇక్కడ ఈ మాట ఎవరికి చెప్తున్నాడు అంటే, దేవుడు ఇర్మియాతోనే చెప్పినా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఉద్దేశించి చెప్తున్నాడు. ఈ మాట చెప్పింది ఇర్మియాకే, కానీ ఈ సందేశం అంతా ఎవరికి? ఇశ్రాయేలీలకి. మాట్లాడింది ఇర్మియాతోనే, కానీ ఈ సందేశము ఇర్మియాకి కాదు. ఈ సందేశము ఎవరికంటే మాట వినని ఇశ్రాయేలీలకు, దైవ భయమును విడిచిన ఇశ్రాయేలీలకు, చెడ్డ ప్రవర్తనను కలిగిన ఇశ్రాయేలీలకు, దేవుడంటే భయము లేక, యాజకులంటే లెక్కలేక, ప్రవక్తల మాట అంటే ఒక చులకన భావమును ఏర్పరిచిన ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. వాస్తవానికి ఇది ఇర్మియాతో చెప్పిన మాట అయినప్పటికీ ఎవరిని ఉద్దేశం మాత్రం ఇర్మియాతో మాత్రం కాదు. ఉద్దేశం ఎవరిని ఉద్దేశించి అంటే తప్పిపోయిన, పాడైపోయిన, చెడిపోయిన, లెక్క లేకుండా విర్రవీగుతున్న ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న సందేశం. ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. పిల్లరా, ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత ప్రేమించాడో వాళ్ళకి అర్థం కాల.
ఈనాడు కూడా ప్రస్తుతం మన రాఫా బ్లెస్సింగ్ చర్చిలో భక్తి చేస్తున్న మీకు కూడా దేవుని ప్రేమ అర్థం కావట్లా. మీకు కూడా అర్థం కావట్లా. ఉట్టుంటేడుపులు ఏడుస్తారు, దొంగేడుపులు ఏడుస్తారు. ఆ ఏడుపుకు తగ్గ ప్రవర్తన ఉండాలి, ఆ ఏడుపు తగ్గ క్రియలు ఉండాలి, ఆ ఏడుపుకు తగ్గ పరివర్తన ఉండాలి. నువ్వు ఏడ్చేవు అంటే ఆ ఏడుపు ఒక మంచి ప్రవర్తనని సంతరించుకునేటట్టుగా ఉండాలి. నువ్వు ఏడ్చేవు అంటే ఒక మంచి క్రియలను దిద్దుకుంటున్నట్టుగా దేవునికి కనబడాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు ఆనాడు ప్రజలు. నౌ ద డేస్, ఈ రోజుల్లో కూడా భక్తి చేస్తున్నటువంటి మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు దేవుడు, బిడా నా ప్రేమను అర్థం చేసుకున్నావా? Do you know about my love? నా ప్రేమను అర్థం చేసుకున్నావా? నా ప్రేమను అర్థం చేసుకున్నావా? నా ప్రేమలో ఉన్న పొడవు నీకు అర్థమవుతుందా? నా ప్రేమలో ఉన్న ఎత్తు నీకు అర్థమవుతుందా? నా ప్రేమలో ఉన్న లోతు నీకు అర్థమవుతుందా? స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు వెంబడించే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు లోకంలో. కొద్ది మంది మాత్రమే, ఇట్స్ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే నా యేసయ్య ప్రేమ, నా కొరకు కలువరి సిలువనెక్కిన ప్రేమ, నా కొరకు గాయపరచబడ్డ ప్రేమ, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించిన ప్రేమ, నా కొరకు కలువరికి యాగమైన ప్రేమని కొద్దిమంది మాత్రమే, ఆయన సిలువ ప్రేమను అర్థం చేసుకుని ఆయన ప్రేమను ఎరిగిన వారు కొద్దిమంది మాత్రమే, ఆయన ప్రేమను అనుభవించిన వారు కొద్దిమంది మాత్రమే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన ప్రేమను నువ్వు అసలు అనుభవించావా? ఆయన ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసావా? భూ సంబంధమైన దీనుల కొరకు ఎంతకాలం భక్తి చేస్తావు? భూ సంబంధమైనటువంటి స్వస్థతల కొరకు ఎంతకాలం భక్తి చేస్తావు? భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎంతకాలం భక్తి చేస్తావు? పిల్లల ఇశ్రాయేలీకి అర్థం కాల. ఒక మాట చెప్పండి, ఇశ్రాయేలీ దేవుణ్ణి ఎలా వాడుకున్నారంటే భూ సంబంధమైన వాటి కొరకే దేవుణ్ణి వాడుకున్నారు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే వారు దేవుణ్ణి వాడుకున్నారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బులు, వస్తువులు, వెండి, బంగారం, విలువైన వస్తువు వాహనాలు, ఈ భూ సంబంధమైనవి. అంటే దేవుణ్ణి మనం దీనికైనా వాడుకునేది? దీనికైనా మనం వాడుకునేది? ఈ మధ్య నేను ఒక పోస్ట్ చూశాను, అది నా స్టేటస్లో కూడా పెట్టాను. చాలామంది సేవకులు నాకు ఫోన్ చేశారు. కొంతమంది, నేను ఆయా స్థలాలకు మీటింగ్కి వెళ్తాను కదా, వాళ్ళు కూడా కొంతమంది విశ్వాసులు, సంఘ పెద్దలు కూడా ఫోన్ చేశారు. ఒకడంట చెప్పులు లేవని బాధపడుతున్నాడంట. ఏం బాధపడుతున్నాడు? చెప్పండి చెప్పండి, ఏం బాధపడుతున్నాడు? దేనికోసం? నాకు చెప్పులు లేవే, నాకు చెప్పులు లేవే, నాకు చెప్పులు లేవే, నాకు చెప్పులు లేవే. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ఉపవాసం ఉంటున్నా, కనీసం నా దేవుడు నాకు చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోయాడు అనుకుని చెప్పులు లేవే అనే బాధతో వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే నా చూడండి, సడన్గా ఒక 1 కిలోమీటర్ నడిచాడో లేదో, ఒక వీల్ చైర్లో 2 కాళ్ళు లేకుండా ఎడం కాలు కుడి కాలు సగం సగం తీసేసి ఒక 12 సంవత్సరాల పిల్లోడు ఆ వీల్ చైర్లో వాళ్ళ నాన్నను కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్తున్నాడంట. నెట్టుకుంటూ వెళ్తున్నాడంట. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడైపోయాడు. అరే, నేను నా కాళ్ళకి చెప్పులు లేవనే బాధపడుతున్నానే,
కాళ్ళిచ్చావు దేవా అని నేను స్తుతించకుండా, కాళ్ళిచ్చావు ప్రభా, 2 కాళ్ళిచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలని ఏనాడు ఆయనకి నేను చెప్పలేదే. చెప్పులు లేవని నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ కాళ్ళు లేనివాడు పిల్లరా ఆ కాళ్ళు లేని స్థితిలోనే పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ మందిరానికి వెళ్తున్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు లేని వాడికంట, 2 కాళ్ళు లేని వాడు కనబడే వాడికి అర్థం కాలేదంట తాను ఎంత ధన్యుడో. ఈ మాట అర్థమైతే స్తోత్రం చెప్తారా? బాగా అర్థమైతే రుజువుపైకి ఎత్తుతారా? నోరు తెరిచి గంభీరంగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చెప్పులు లేనివాడికి, 2 కాళ్ళు లేని వాడు కనబడే వరకు వాడు ఎంత అదృష్టవంతుడో వాడికి అర్థం కాలేదంట. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. 2 కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ను 2 కాళ్ళతో పుట్టించాడే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఆ మధ్య నేను చెన్నై వెళ్తా ఉంటే హైవే మీదకి సడన్గా అది టోల్ ప్లాజా, ఆ టోల్ ప్లాజా దగ్గర ఒక అమ్మాయి అండి ఉంటాయి, ఒక 18-20 సంవత్సరాల లోపు ఉంటాయి. 2 చేతులు నరికి వేయబడ్డాయండి. కుడి చెయ్యి ఎడం చెయ్యి 2 చేతులు నరికి వేయబడ్డాయి. ఆ అమ్మాయి మెడలో ఒక అడుక్కునేటటువంటి ఒక చిన్న అది డబ్బా ఉంది. ఇలా మీరు నమ్ముతారు లేదో, చెన్నై వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాను. ఆ నెల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఆ అమ్మాయి స్థితి చూడగానే నేను, అన్నయ్య ఏమనిస్తావా? చిన్న బిడ్డ అండి, 20 సంవత్సరాల్లో. నా కారు డోర్ దగ్గరికి వచ్చి తడుతుంది. 2 చేతులు ఇవ్వండి. కాళ్ళకి చెప్పులు లేవని బాధపడే వాడికి 2 కాళ్ళు లేని వాడు కనబడే వరకు అర్థం కాలేదంట తను ఎంత ధన్యుడో. ఈరోజు పిల్లలు నీకు మంచి అవయవాలు ఇచ్చాడు దేవుడు. అవయవాలు లేని వాళ్ళ సంగతి ఆలోచించాయి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే, నీకు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, పిల్ల 2 చెవులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు అంటే నిన్ను ప్రేమించి. ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా నా ప్రజలకి నా ప్రేమ అర్థం కాలా. దే కెనాట్ అండర్స్టాండ్ మై లవ్. They cannot understand my agape love. నా అగాపే ఉన్నతమైన ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు చెప్పు. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? శాశ్వతమైన ప్రేమ. ఇట్స్ ఏ ఇటర్నల్ లవ్, అన్కండిషనల్ లవ్, అన్స్టాపబుల్ లవ్. శాశ్వతమైన ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమలు చూడండి, ఈరోజు మనుషుల ప్రేమలు చూడండి. తల్లిదండ్రుల ప్రేమే కానీ, బంధువుల ప్రేమే కానీ, అన్నదమ్ముల ప్రేమే కానీ, అక్క చెల్లెల ప్రేమే కానీ. ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ప్రేమల్లో మార్పులు వస్తున్నాయి. కానీ 2000 సంవత్సరాల క్రితము పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకు అడ్డకొయ్యి మీద వేలాడ తీయబడ్డ యేసయ్యలో ఏముండింది అంటే శాశ్వతమైన ప్రేమ. మనుషులకు లాగా ఆయన ప్రేమ ఇవాళ ఒక రకం రేపు ఒక రకం ఉండేది కాదు. మన ప్రేమ ఎలాంటిదంటే, మన ప్రేమ మాట్లాడిన వాళ్ళనే మనం ప్రేమిస్తాం. మనతో మాట్లాడకపోయిన వాళ్ళని అసలు మనం పలకరించాం. అది మన ప్రేమ. యేసయ్య అన్నాడు, మీ శత్రువులను ప్రేమించమన్నాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇవన్నీ మనం తొంగలో దొక్కేస్తాం, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తాం. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే పిల్లరా, ఆయన ప్రేమ నిన్ను ఎలా ఉండమంటుందో అలా ఉండటానికి నువ్వు ఇష్టపడతావు బిడ్డలారా.
ఇశ్రాయేలునికి అర్థం కాల. అందుకే ఇర్మియా తన మీదకు పోల్చుకుని మాట అంటున్నాడు. సందేశం ఇశ్రాయేలీలకైనా తనతో దేవుడు మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మియా, మనుషులకు వలె ఇవాళ ఒక రకం రేపు ఒక రకం ఉండి ప్రేమ కాదు నాది. డబ్బుంటే ఒకళ్ళు ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా చూసే ప్రేమ కాదు నాది. నా ప్రేమ ఎలాంటిది అంటే అన్చేంజబుల్ లవ్. డబ్బున్న వాళ్ళని ఒకే రకంగా ప్రేమిస్తాను, డబ్బు లేని వాళ్ళని కూడా ఒకే రకంగా ప్రేమిస్తాను. ఎవరినైనా ఒకే రకంగా ప్రేమిస్తాను. పక్షపాతం లేని ప్రేమ ఎవరిలోనైనా ఉంది అంటే ఒకే ఒక్కళ్ళలో ఉందండి. చెప్తారా ఒక్కడి పేరేంటో? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చెబితే ఖర్చు అయింది కదా, చెబితే డబ్బులు ఖర్చు అవుతాయా? దావూద్ ఎవరి ప్రేమ? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక భక్తుడంట ఏదో పరిచర్యలోనో ఫ్యామిలీ పరంగానో ఏదో చాలా డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లోకి వెళ్ళాడంట. భార్య అర్థం చేసుకోవట్లేదు, బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు, పాస్టర్ గారు అర్థం చేసుకోవట్లేదు, సంఘానికి వచ్చే సహోదరులు అర్థం చేసుకోవట్లేదు. ప్రభా, ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా బాధ, నువ్వైనా అర్థం చేసుకుంటున్నావా అనుకుంటూ ఒక ఉదయం వేళలో ఆయన ఉన్న ఇల్లు సముద్ర తీరానికి దగ్గర. కాస్త సముద్ర తీరంలో తెల్లవారుజామున నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తా ఉంటే పిల్లరా ఆ సముద్ర తీరంలో తన అడుగులే కనబడుతున్నాయి అంట. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతూ దేవుణ్ణి సంభాషించుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళా ఇంటికి వచ్చేటప్పుడంట దేవుని స్వరం వినబడుతుందంట. కుమారుడా డేవిడ్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అనుమానం వచ్చింది కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను అర్థం చేసుకుంటున్నాను. నీ భార్య అర్థం చేసుకోకపోయినా, నీ పిల్లలు అర్థం చేసుకోకపోయినా, నీ పాస్టర్ గారు అర్థం చేసుకోకపోయినా, మీ సంఘానికి వచ్చే విశ్వాసులు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను. ఎవరు నీకు దూరంగా ఉన్నా నేను మాత్రం దూరంగా ఉంటే దేవుణ్ణి కాదు అని ప్రభు మాట్లాడుతూ ఉంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావా అన్నాడంట. వెనక్కి తిరిగి చూస్తే పిల్లరా, అంతకుముందు వెళ్ళేటప్పుడు ఇతని అడుగులే కనబడ్డాయి, ఇప్పుడు ఇంకొక వ్యక్తి అడుగులు కనబడుతున్నాయి. చప్పట్లు కొడదామన్నట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభా, ఇందాక వెళ్ళేటప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాను ప్రభా, ఇవి నా అడుగులు, మరి మీరు ఇంకొక అడుగులు కనబడుతున్నాయి, ఎవరికి ప్రభా అంటే అప్పుడు అంటాడంట, పిచ్చోడా, నీతో పాటు నేను కూడా ఈ సముద్ర తీరములో నడుచుకుంటూ నీతో వచ్చా. ఎంత ప్రేమ ఉంటే ఆ భక్తుడితో దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడండి. ఎంత ప్రేమ ఉంటే ఆ భక్తుడు అడుగుల్లో అడుగేసుకుంటూ ప్రభు వెళ్ళాడండి. అందుకే యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత తిబెరియా సముద్ర తీరములో చేపలు పడటానికి వెళ్ళినటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురికి అర్థం కాల ప్రభు ప్రేమ. అర్థమైతే సేవకి వెళ్ళేవాడు, ఆత్మ సంపాదనకి వెళ్ళేవాడు. లోతుగా ప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలా. అందుకే ప్రభు చనిపోయిన తర్వాత తన మొదటి వృత్తికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మళ్ళా పేతురు తప్పిపోవటం దేవుని చిత్తం కాదు. అందుకే పేతురుని ఎత్తుక్కుంటూ వెళ్ళి పేతురు చేపలు పడతా ఉంటే ఆ బోటులో ఆయన కూర్చుని అంటున్నాడు, 3 మాటలు అన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2వ మాట అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వ మాట అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఒకే మాట 3 సార్లు అన్నాడు? చెప్పండి, చెప్పాలి. ఎందుకు ఒకే మాట 3 పర్యాయములు అన్నాడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఆ 3 మాటలకి పేతురు 2 సార్లేమో మంచిగా వచ్చింది ఆన్సర్, నేను ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగినప్పుడు పేతురుకి విసుగుదల వచ్చి, ఏం ప్రభువా,
ఒకే మాట 2 పర్యాయములు అన్నావు, ప్రేమిస్తున్నాను అన్నాను, 3వసారి కూడా అంటున్నావా? అప్పుడు సణుగుతూ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే ఫినిష్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పేతురు స్థానంలో మీరుంటే, పేతురు స్థానంలో నేనుంటే, పేతురు స్థానంలో రాఫా బ్లెస్సింగ్ చర్చిలో ఉన్న మీరందరూ ఉంటే, మిమ్మల్ని కూడా ప్రభు ఇదే ప్రశ్న అడిగితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? హలో, భక్తి ఎక్కువైపోయిన విశ్వాసులారా, భక్తి ఎక్కువైపోతే దేవుని మీద ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది అప్పుడప్పుడు. చెప్పండి, పేతురు స్థానంలో మీరున్నారని ఊహించుకోండి. ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నీ ఆన్సర్ ఏంటి? నేను అడిగింది ఇలేదు కాబట్టి నేను నిన్ను ఎలా ప్రేమించేది? అంటే మన కాన్సెప్ట్ ఎట్లా వెళ్తుంది? ఏదైనా ఇస్తేనే ఆయన మనకు దేవుడు, ఏదైనా ఇస్తేనే మనం ఆయన్ని ప్రేమించాలి, ఏదైనా మనం ఆయనకి ఏదైనా మనకి ఇస్తేనే నా మాట అర్థం చేసుకోండి, ఏదైనా మనకి ఇస్తేనే మనం భక్తి, ఏదైనా ఇస్తేనే మనకి సంతోషం, ఏదైనా ఇస్తేనే మందిరానికి వస్తాం, ఏదైనా ఇస్తేనే మనం ఆరాధన చేస్తాం, ఏదైనా ఇస్తేనే మనం పాటలు పాడుతాం, ఏదైనా ఇస్తేనే మనం సంతోషంగా ముఖాలన్నీ ఆనందంగా పెట్టుకుని మందిరానికి వస్తాం. ఏదైనా ఒకటి తగ్గితే, ఏదైనా ఒకటి మిస్ అయితే యోబేమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, దేవుని మీద మీకుండాల్సిన ప్రేమ భూ సంబంధమైన వస్తువులతో కనెక్ట్ కాకూడదు. నమ్మితే అర్థమైతే ఆమెన్ చెప్పు. ఇంకా అర్థం కాదు మీకు ఈ మాట, అందుకే కొంచెం స్లోగా మీరు ఆమెన్ అన్నారు. మరలా చెప్తున్నా, ఆయన ఏదైనా ఇస్తున్నాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తా. ఇది ఎంత మట్టుకి రైట్? ఆయన ఏమి ఇవ్వకపోయినా నేను ఆయన్ని ప్రేమిస్తా. ఆమె చెప్పండి, ఆమె. హల్లెలూయా. మన ఒక సిస్టర్ చాలా ఇబ్బందుల్లో, ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్లో ఉండి వెళ్తూ ఉంటే ఎన్నో వాక్యాలతో ప్రభు నన్ను ప్రేరేపించే వాగ్దానాలు మెసేజ్ పెడతా ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు ఆ సిస్టర్ ఒక మంచి మాట మెసేజ్ పెట్టింది. ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న సమస్యలు దేవుని కృప ద్వారా మేము జయించగలుగుతాం. చెప్పడగొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పిల్లరా, ఆ మాట ఎప్పుడైతే నేను చూశానో ఆ మెసేజ్లో, నిజంగా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో వారి హృదయాలు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ హృదయాలు దేంతో కనెక్ట్ అయినాయి అంటే ఆయన ప్రేమతో కనెక్ట్ అయినాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో ఆయన ఇస్తున్నాడు కాబట్టి మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నా వైపు చూడండి, మీ బైబిల్ మూసి నా వైపు చూడండి. ఏదో ఆయన ఇస్తున్నాడు కాబట్టి మందిరానికి వస్తున్నారా? ఏదో ఇస్తున్నాడు కాబట్టి 3 పువ్వులు 6 కాయలు మీ వ్యాపారాన్ని, మీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి మీరు మందిరానికి వస్తున్నారా? ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీరిచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండాలో తెలుసా? మీ జీవిత కాలం అంతయు ఈ మాట, ఇప్పుడు నేను చెప్పబోయే స్టేట్మెంటు మీ ఆయుష్ ముగింపు వరకు ఈ మాట మీ చెవుల్లో మారు మ్రోగునుగాక. చెప్పండి హల్లెలూయా. మీ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే, ఆయన నాకు ఏమి ఇవ్వకపోయినా నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఆమెన్ అంటారేమో అనుకుంటున్నా. నేనంటే మీరు అనేది ఏంది? ఆమెన్. నేను అనకుండానే, నేను అనిపించకుండానే మీరు మీ అంతటి మీరు ఆమెన్ అనాలి. అంటే మీ హృదయాలు దేవునితో కనెక్ట్ అయిపోయినాయి. ఏదైనా ఇస్తాడు, అందుకే మనం ఆయన్ని ప్రేమించాలి. దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను లోతుగా అర్థం చేసుకోవాలి. లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ భూ సంబంధమైనవి ఇస్తాడు దేవుడు.
ఇస్తాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తామా? నో. ఇవ్వకపోయినా మనం ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏమి ఇవ్వకపోయినా నేను ఆయన్ని ప్రేమిస్తాను, ఏమి నాకు ఆయన ఇవ్వకపోయినా నేను ఆయన్ని పట్టుకుంటానన్న వాళ్ళు చెయ్యొద్దండి. అలాగే చేతులు పైకెత్తండి. నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు. అలాగే చేతులు పైకెత్తి చూడండి. ఎందుకు మీరు చేతులు ఎత్తింది? మీకు ఆయన ఏమి ఇవ్వకపోయినా మీరు ఆయన ఏం చేస్తారు? రైట్. మీకు ఆయన ఏమి ఇవ్వకపోయినా మీరు ఆయన ఏం చేస్తారు? పట్టుకుని ఉంటారు. ఇది ఇక్కడ వరకేనా, లేకపోతే బయట వరకు కూడా ఈ మాటలు పాటిస్తారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏమంటున్నాడు భార్యతో? మూర్ఖురాలు మాట్లాడవద్దు. దేవుని వల్ల మనం మేలు అనిపించదుమా, కీడు అనిపించడం మనకు తగదా? యెహోవా ఇచ్చేది యెహోవా. అంటే యోబు హృదయం దేంతో కనెక్ట్ అవ్వాల? భూ సంబంధమైన వాటితో దేంతో కనెక్ట్ అవ్వాల? పోతే పోయిందంతే. బిడ్డలు ఇచ్చింది ఆయనే, ఆయన తీసుకున్నాడు. ఆస్తి ఇచ్చింది ఆయనే, ఆయన తీసుకున్నాడు. ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయన తీసుకున్నాడు. అంటే దేవుడు యోబుకి ఇచ్చిన వాటితో యోబు హృదయం కనెక్ట్ అవ్వలేదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇచ్చిన వాడితో, బిడ్డలు ఇచ్చినటువంటి దేవునితో, ఆస్తి ఇచ్చిన దేవునితో, ఆరోగ్యం ఇచ్చిన దేవునితో యోబు హృదయము ముడిపడి ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయం దేవుడిచ్చిన వాటితో ముడిపడి ఉందా, లేక ఆ ఇచ్చినటువంటి దేవునితో మీ హృదయం పెనవేయబడిందా? ఒకసారి చెకప్ చేసుకోండి. ఇర్మియాతో అంటున్నాడు, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేను నిన్ను విడువక నీ మీద జాలిపడుతున్నాను. ఆయన విడువక ఇశ్రాయేలీయులకు చేసిన కొన్ని కార్యాలు ఒక 5-6 ఉన్నాయి. అదే అధ్యాయంలో వచ్చే ఆదివారం మీకు చెప్తాను. డోంట్ మిస్, ఎవరు మిస్ అవ్వద్దు. విడువక ఆయన ప్రేమతో ఇశ్రాయేలీయులకు ఏం కార్యాలు చేశాడో అదే అధ్యాయంలో ఒక 6 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి నేను మీకు తెలియజేస్తాను. లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లేచి నిలబడండి, మీ కొరకు